వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి పప్పు చెక్కలు. ఎంతో రుచికరమైన పప్పు చెక్కల్ని ఇట్లా చేస్తోంది, మీ ఇంట్లోనే చేస్తోంది. ఎంతో టేస్టీ అయిన ఈ పప్పు చెక్కల్ని ఇట్లా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తోంది. కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి ½ కిలో, నూనె డీప్ ఫ్రై కావాల్సినంత, పచ్చెనగపప్పు కొంచెం పెట్టుకోవాలి ముందే, కరివేపాకు నీటి తరిగి పెట్టాలి. ఇప్పుడు డాల్డా ఒక చిన్న డాష్. ఇప్పుడు బియ్యం పిండిలో కారం వేస్తున్నాం. ఒక 3 స్పూన్లు కారం నేను వేసాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే వేస్తుంది, కానీ నాకు 3 స్పూన్లు సరిపోతుంది. కొంచెం ఉప్పు బాగా కలుపుకోవాలి. బియ్యం పిండిలో ఆ కారం ఉప్పు బాగా కలిసిపోయేట్టుగా బాగా కలుపుకోవాలి. డాల్డా వేస్తున్నాం. ఒక చిన్న డాష్ కింద డాల్డాని నేను తగలు పెట్టి వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చెనగపప్పు వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి అమెజాన్లో మీకు దొరుకుతుంది. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చున్నా నేను. ఇప్పుడు కరివేపాకుతో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసే బాగా నీళ్ళు ఒక్కసారిగా కొంచెము నీళ్ళు కలుపుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుతాం, కొంచెం నీళ్ళు కలుపుకుంటూ అట్లాగే ఇదిలో కొంచెం నీళ్ళు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా బాగా, మరి గట్టిగా చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం లూజగా కలుపుతుంది, కొంచెం ఉండలు వచ్చేట్టుగా. ఇప్పుడు చవ్వెలితోని ఒక బన్నాటి బాండీ పెడుతున్నాం. ఇట్లాంటి బాండీలతో మీకు కావాలంటే అమెజాన్లో ఉన్నాయి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి ఆ లింక్ మీకు ఇచ్చేస్తే మీకు ఇట్లాంటి బాండీల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నూనె పోసి నూనె బాగా కారాలి. కారేటప్పుడు మీరు ఆ పిండి మనం కలిపి పెట్టుకున్న పిండి ఒక చిన్న ఉండలాలు రౌండ్ చేసుకొని ఇట్లా కవర్ పైన నూనె పోసేసి దాని తర్వాత ఆ ఉండని అట్లా ఉట్టుకోవాలి. నూనెతో చేతితో మనము ఉట్టుకోవాలి. కవర్ పైన దాన్ని, పాల కవర్ పైన దాన్ని బాగా ఉట్టుకొని అట్లా వేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త, నూనె మీద పడుతుంది. అట్లా నూనెలో దాన్ని వదిలేయాలి. వెంటనే తిప్పే బాకని తోసేపు వదిలేసిన దాని తర్వాత దాన్ని మళ్ళీ తిప్పండి. అటువైపు వేసిన వెంటనే తిప్పే బాకండి. కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి. మళ్ళీ మార్చే బాకండి. కొంచెం ఎర్రగా కాలితే చాలు, గోల్డెన్ కలర్లో దొరికితే చాలు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తుందంట. చూడండి ఇట్లా వస్తుంది. ఎంతో రుచికరమైన పప్పు చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఈ టిప్స్ బట్టి మీరు చేస్తే ఆనందించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.